భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధి ఫైల్పై తొలి సంతకం చేశారు. దీని ద్వారా 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. దాదాపు 20,000 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రధానమంత్రిగా వరుసగా మూడవసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేశారు. పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలో 9.3 కోట్ల మంది రైతులకు 2,000 చొప్పున 20,000 కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ బలమైన సంకల్పాన్ని ప్రతిబింబించేలా పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైల్పై తొలి సంతకాన్ని చేశానని మోదీ తెలిపారు. రానున్న రోజుల్లో రైతుల జీవితాలను బాగు చేసే మరిన్ని అంశాలపై పనిచేస్తామని ప్రకటించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రగతి దిశగా నడిపించే బాధ్యతను తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రం మొత్తం ఎంతో ఆసక్తిగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ సాగే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుతున్నారు. ప్రముఖులు, అతిథుల కోసం 5 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రధాని రానున్నందున పటిష్ట భద్రతా సిబ్బంది ఇప్పటికే విధుల్లోకి దిగింది. 5 ప్రదేశాల్లోని 65 ఎకరాల్లో వేర్వేరుగా పార్కింగ్ ఏర్పాట్లు చేయగా విజయవాడ నగర హోటళ్లలోని గదులన్నీ నిండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే ఉండే ఈ ప్రదేశంలో ఈ నెల 12న ఉదయం 11:27 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతూ ఉండటంతో సభా ప్రాంగణం చుట్టుప్రక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు విఐపి ప్లస్ మరో 3 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాలను నిలిపేందుకు వేదిక చుట్టుప్రక్కల 5 ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. భారీ వర్షాలు పడిన ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్టమైన రెయిన్ ప్రూఫ్ షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, విఐపి ప్లస్ గ్యాలరీ ఉంటుంది. మిగిలిన 11.5 ఎకరాల్లో విఐపి నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేస్తున్నారు. భారీ విద్యుత్ దీపాలతో పాటు సభ జరిగే సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. విమానాశ్రయానికి అభిముఖంగానే సభా వేదిక ఉండటంతో హెలీప్యాడ్ల అవసరం లేదు. నేరుగా ప్రముఖులు సభా ప్రాంగణానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. విమానాశ్రయం ప్రధాన గేట్ నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణం వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖుల రాకకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం ప్రహరీని ఆనుకొని ఉన్న కేసరపల్లి గ్రామంలోని పెట్రోల్ బంకు వెనుక భాగంలో వీవీఐపీ వాహనాల పార్కింగుకు కేటాయించారు. పార్కింగు ప్రదేశాల నుంచి వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేకంగా అప్రోచ్ రహదారులను సిద్ధం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో పర్యటించారు. పట్టణంలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పిఠాపురంలో తాను గెలిచి కూటమి అధికారంలోకి వస్తే నూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటాను అని అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే సోమవారం అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకి చెందిన టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరిని దారుణంగా హత్య చేయించారన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని జనం చీకొట్టినా బాబాయిని చంపినట్టే జనాన్ని జగన్ రెడ్డి చంపుతూ ఉన్నాడని పేర్కొన్నారు. హత్య రాజకీయాలు ఇకనైనా జగన్ రెడ్డి ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నారా లోకేష్ హెచ్చరించారు. గౌరీనాథ్ చౌదరి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని, నిందితులను వదిలే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ దాడులకు చెక్ పెడతామని, శాంతి భద్రతలు కాపాడతామని నారా లోకేష్ హెచ్చరించారు.
అమరావతి ప్రాంతానికి తాగునీటిని సరఫరా చేసేందుకు స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద చేపట్టిన 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ పనులు పూర్తి కావచ్చాయని CRDA కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా 75,000 మంది ప్రజలకు నీటిని సరఫరా చేస్తామన్నారు. అమరావతి ప్రాంతానికి తాగునీటి అవసరాల కోసం రాయపూడి వద్ద నిర్మిస్తున్న 10 MLD వాటర్ ప్రాజెక్టు పనులను CRDA కమిషనర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. త్వరితగతిన వాటర్ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నుండి వెంకటపాలెం వరకు ఉన్న కరకట్ట రహదారి వెడల్పు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా 75,000 మంది ప్రజలకు నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు కూడా నీళ్లు అందిస్తామన్నారు. CS ఆదేశాల ప్రకారం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టామని, వీధి దీపాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అమరావతి ఏరియాకి వాటర్ సప్లై చేయాలన్న ఒక ప్రాజెక్టు అప్పుడు డిజైన్ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద దిస్ 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు వాటర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ దగ్గరగా ఫినిషింగ్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద వర్క్ ఈజ్ ఓవర్. దిస్ ఇస్ 10 MLD కాబట్టి అరౌండ్ 75,000 పాపులేషన్కి సరిపడా కెపాసిటీ ఉంది. ఇదే వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా మనం ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లైక్ పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సెక్రటేరియట్, హైకోర్టు, ఇంకా రాబోయే కాలంలో వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్స్ విల్ కమ్ ఇన్ టు ఆపరేషన్, వాటికి ఈ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది. అలాగే CS గారు ఆదేశాల మేరకు కొన్ని కీ లొకేషన్స్లో, కీ రోడ్స్లో జంగల్ క్లియరెన్స్ వర్క్ మనము మొదలు పెట్టాము. అండ్ టెండర్ ప్రక్రియ కూడా మొదలు పెట్టడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఎంతో ప్రత్యేకంగా ఘనంగా జరుపుకుంటున్నారని బాలకృష్ణ సన్నిహితులు బొర్రా గాంధీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం చారిత్రాత్మకమైందని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ఒక పండుగలా జరుపుకోబోతున్నామని చెప్పారు. నారా నందమూరి కుటుంబం భగవంతుని ఆశీస్సులతో ఉండేలా, అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని వారు ఆకాంక్షించారు. బొర్రా దిలేష్ యూత్ ఆధ్వర్యంలో పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి బొర్రా గాంధీ, బొర్రా దిలేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొర్రా గాంధీ మాట్లాడుతూ అఖండ మెజారిటీతో గెలిపించిన హిందూపురం ప్రజల మధ్య నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం చారిత్రాత్మకమైందని అన్నారు. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కనీ విని ఎరుగని మెజారిటీలతో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారన్నారు. ఒక నిశ్శబ్ద విప్లవంలా ప్రజలు తమ ఓటు ద్వారా జగన్ ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. మంచి పరిపాలన కావాలి, రాష్ట్రం బాగుపడాలని కులమతాలకు అతీతంగా ప్రజలు రాష్ట్ర అభివృద్ధికి ఓటు వేశారన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేశారన్నారు. వైసీపీ వారికి మైండ్ బ్లాంక్ అయిందని, ఇటువంటి పరిస్థితుల్లో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సీట్లు కూడా ప్రజలు అసలు ఇక్కడ ఏం చేయాలి, సైలెంట్గా ఎవ్వరికి చెప్పకుండా పంపించేయాలి. మంచి పరిపాలన కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు, అసలు కులం లేదు, ఇక మతం లేదు, ఏమీ లేకుండా సైలెంట్గా తీర్పు. చుట్టుపక్కల రాష్ట్రాలందరినీ తెలుగు ప్రజలు తిడుతున్నారు, బుద్ధి లేదు, అమ్ముడిపోతారు, పనికిరారు, జ్ఞానం లేదు అని. కానీ మాకు అన్నీ ఉండయని నిరూపించారు ఈ ప్రజలు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేము తెలుగు తక్కువ వాళ్ళం కాదు, మాకు తెలుసు తీర్పు ఎలా ఇవ్వాలో అని బ్రహ్మాండమైన తీర్పు ఇవాళ మళ్ళీ నామ రూపలా లేకుండా చేశారు. అపోజిషన్ పార్టీని పనికి రాకుండా చేసేసారు వాళ్ళని. ఇక అసలు వాళ్ళకి మైండ్లు బ్లాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కావట్లా, ఉండటమా ఊడిపోవడమా అనే నిర్ణయంలో ఉండారు. మరి ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఈ పండగ చేసుకుంటున్నాం, చాలా సంతోషం.
అనంతరం బొర్రా దిలేష్ మాట్లాడుతూ నందమూరి మోక్షజ్ఞను ఈ సంవత్సరం సినీ రంగ ప్రవేశం చేయించాలని బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు కులం, ప్రాంతం అనే తేడా లేకుండా భారీ విజయం సాధించారని తెలిపారు. వచ్చి టీడీపీ కార్యకర్తలు, బాలయ్యబాబు ఫ్యాన్స్ అందరం రోడ్డు మీదకి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్లో కేక్ కటింగ్ చేస్తున్నాం. మేమందరం బాలయ్యబాబు గారిని ఏం అడుగుతున్నామంటే పుట్టినరోజు సందర్భంగా మాకు నందమూరి మోక్షజ్ఞ బాబు ఈ సంవత్సరం లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈసారి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఒక కులం, ఒక ప్రాంతం ఏమీ సంబంధం లేకుండా భారీ మెజార్టీతో గెలిచాడు. ఇది మనందరి గెలుపు, మన 2 రాష్ట్రాల గెలుపు. అలాగే మన రాష్ట్రం ముఖ్యంగా అమరావతి ప్రజలు కానీ బయట ఊళ్ళాళ్ళు కానీ చాలా సంతోషంగా జరుపుకోవాల్సిన వేడుక ఇది. అలాగే 12వ తారీఖున అందరూ వచ్చి దాన్ని విజయవంతం చేసి చంద్రబాబు నేను అనే మాట కోసం మనం అంతా ఎలా ఎదురు చూస్తున్నామో అదంతా మనం దగ్గరుండి ఆయనతో పాటు ఉండి కలిసి ఆ వేడుకను కూడా విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం. ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే నారా లోకేష్ స్పష్టమైన ప్రకటన చేశారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ తెలిపారు. మైనార్టీల పక్షపాతి తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. 4% రిజర్వేషన్లతో పాటు మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలన్నీ టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లిం మైనార్టీ సెల్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు రజావుల్లాహ్, ఆయన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 1 టౌన్ పంజా సెంటర్లో లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, 54వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు సలీం, 41వ డివిజన్ అధ్యక్షులు సుభాని, రాష్ట్ర టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫైజాన్, యువ నాయకులు తాజుద్దీన్ లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మంచి సుపరిపాలన రానుందని ప్రజలు విశ్వసించి తమకు ఓట్లు వేశారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాత్ర రాష్ట్రంలో, కేంద్రంలో కీలకంగా మారిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సురక్ష, భద్రతా అంశాలపై ముందుకు వెళ్తామన్నారు. వైసీపీ పార్టీ నేతలు దుష్ప్రచారం చేసి ముస్లింలను టీడీపీ నుంచి దూరం చేయడానికి ప్రయత్నించారన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లను గత ప్రభుత్వాలు కల్పించాయని, కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జాతీయ మీడియాలో స్పష్టం చేశారన్నారు. దుల్హాన్ పథకం కింద ₹1,00,000 హజ్ యాత్రకు వెళ్లే వారికి ₹1,00,000 ఇస్తారని తెలిపారు. వైసీపీ నుంచి నిలబెట్టిన 7 ముస్లిం అభ్యర్థులను ముస్లింలు ఉన్న ప్రాంతాల్లోనే ఓడించడం జరిగిందన్నారు. టీడీపీ నిలబెట్టిన 3 ముస్లిం మైనార్టీ అభ్యర్థులు 30,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల బలం, మద్దతు టీడీపీకే ఉందని స్పష్టమైందని చెప్పారు. ఈ యొక్క ప్రభుత్వంలో నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకి మా యువ నాయకులు చాలా స్పష్టంగా గతంలో ఈ యొక్క అధికారంలో ఉన్న పార్టీలందరూ కూడా చెడు ప్రచారం చేసి తప్పుడు ప్రచారాల ద్వారా ముస్లిం మైనార్టీలందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సెక్యులర్ పర్సన్, నారా లోకేష్ గారు కూడా సెక్యులర్ పర్సన్. అలాంటి వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏదైతే గత 2 దశాబ్దాలుగా ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ కొనసాగించాయో అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కూడా ముస్లిం మైనార్టీస్కి 4% రిజర్వేషన్ మనం కొనసాగిస్తామని చెప్పి బహిరంగంగా ఆయన ప్రకటన. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని బతికిస్తే వైఎస్ఆర్సీపీ చంపుతోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశమని అన్నారు. కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని వ్యాఖ్యానించారు. హింసకు పాల్పడటం తెలుగుదేశం విధానం కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు అరాచకాలు సృష్టించారని గుర్తు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలపై లెక్కలేనన్ని దాడులు చేశారన్నారు. లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించారని మండిపడ్డారు. ఆనాడు వైఎస్ఆర్సీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశమని అన్నారు. కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తే వైఎస్ఆర్సీపీ చంపుతోందని పట్టాభి మండిపడ్డారు.
ప్రజాస్వామ్య విలువల గురించి ఎన్నోసార్లు చంద్రబాబు హితబోధ చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా భౌతిక దాడులు జరగవని అన్నారు. ఇకపై వైసీపీ నేతలకు లోకేష్ రెడ్ బుక్ రియాలిటీ ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో చూపిస్తామని, అవినీతిపరులైన అధికారులపై చర్యలు తప్పవని పట్టాభి అన్నారు. గత కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు కొత్త పందాలో కొత్త పదాలు వాడుతూ సరికొత్తగా మాట్లాడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ కూడా సైకో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పిల్ల సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి నంగనాచుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తులుగా అత్యంత బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కు నేలేసుకుంటా ఉన్నారు. ఓరు మీ దుంపదగా ఏం మాట్లాడుతూ ఉన్నారా, మీరు చేసినటువంటి పిచ్చి చేష్టలేంటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి. జూన్ 4వ తేదీన మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు. ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు, రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు, సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు. జూన్ 12 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో టీడీపీ అభిమానులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పార్టీ నాయకులు అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నందమూరి బాలకృష్ణ కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తూ చంద్రబాబుకు తోడుగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రతి కార్యక్రమం, అభివృద్ధి, సంక్షేమం ఇలా అన్ని రంగాల్లో ఆయన పాత్ర కీలకమైందన్నారు. హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మరి ఆయన పుట్టినరోజు సందర్భం కూడా ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరయ్యి పంజా సెంటర్లో నందమూరి బాలకృష్ణ గారి యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం కూడా మనం చేపడతా ఉన్నాం. బాలకృష్ణ గారు ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి స్వర్గీయులయ్యారో, ఆ తర్వాత నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కలిసికట్టుగా ఏ రకమైన ఆయన తండ్రి యొక్క ఆశయాల్ని 83లో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అప్పటి నుంచి ఆయన కృషి చేస్తూ ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే కీలక బాధ్యతలు వహిస్తూ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి అభివృద్ధిలో కూడా, సంక్షేమంలో కూడా, అన్ని రంగాల్లో కూడా ఆయన యొక్క పాత్ర చాలా కీలకం. విజయం అన్నమాట ఇది. ఎందుకంటే బాబు వస్తేనే జాబు వచ్చిద్దని ప్రజలు నమ్మారు కాబట్టి ఘనంగా మనకు ఓట్లేసి బంపర్ మెజార్టీతో గెలిపించారు. అలాగే బాబు వస్తేనే జాబ్స్ వస్తాయి, బాబు వస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి, బాబు వస్తేనే బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ బాగుపడతారని తెలుసుకున్నారు ప్రజలు. అలాగే భారీ మెజార్టీతో 164 సీట్లు ఇచ్చి బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఈరోజు నారా లోకేష్ గారి పాలాభిషేకం జరిగింది ఈరోజు పంజా సెంటర్లో 54వ డివిజన్లో. ఎందుకంటే 4% అనేది ఇంపార్టెంట్ ఫర్ మైనార్టీస్. 12% ఉన్న రాష్ట్రంలో 12% మైనార్టీస్ ఉన్నారు టోటల్ పాపులేషన్లో. దాంట్లో 80 నుంచి 85% డైలీ బయటికి వెళ్తేనే, పనికి వెళ్తేనే వాళ్ళు ఇల్లు గడిచిద్ది. అలాంటి పర్సన్స్కి ఆ 4% రిజర్వేషన్ పనికొచ్చిద్ది. రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో టీఎన్టీయూసీ నాయకులు, సభ్యులు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్లో విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని శివనాథ్ చిన్నీను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ నాయకులు, సభ్యులు కేశినేని శివనాథ్, గొట్టుముక్కల రఘురామరాజును గజమాలతో సత్కరించారు. అనంతరం కేశినేని శివనాథ్ కేక్ కట్ చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని ట్రేడ్ యూనియన్స్ లో టీఎన్టీయూసీ అగ్రభాగాన నిలవాలని, కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా నెలకొన్న కారు చీకట్లు వీడిపోయి ప్రజలు కోరుకున్న ప్రజాపాలన వచ్చిందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూక్
షుబ్లీ అన్నారు. ఈ పోరాటంలో ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ముస్లిం మైనార్టీలు మాత్రం చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. ఆయన పాలనలో తప్పకుండా మైనార్టీలకు పెద్దపీట వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడుకి అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కొండపల్లిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబూకారి బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మషాయిక్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ జకావుద్దీన్తో కలిసి ఈరోజు దర్గాని సందర్శించారు. ఆస్థాన పీఠాధిపతి మరియు హజరత్ సయ్యద్ షాబూకారి బాబా నిత్యాన్నదాన లంగర్ఖానా నిర్వాహకులు అల్తాహ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించారు. దర్గాలో చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫారూక్ షుబ్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా నెలకొన్న కారు చీకట్లు విడిపోయి ప్రజలు కోరుకున్న ప్రజాపాలన వచ్చిందన్నారు. ఈ పోరాటంలో ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ముస్లిం మైనార్టీలు మాత్రం చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. ఆయన పాలనలో తప్పకుండా మైనార్టీలకు పెద్దపీట వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక మైనార్టీ మాత్రమే కాకుండా చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలకు మంచి జరుగుతుందని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కొండపల్లి దర్గాలో చంద్రబాబు ప్రభుత్వానికి అల్లా ఆశీస్సులు ఉండాలని, రాష్ట్రం చంద్రబాబు పాలనలో సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ఇక్కడ జరుగుతున్న నిత్యాన్నదాన లంగర్ఖానాలో కులమతాల భేదం లేకుండా అందరికీ ఉచిత అన్నదానం చేయటం ఎంతో మంచి కార్యక్రమమని అల్తాఫ్ బాబాను ప్రశంసించారు. ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరు కూడాను సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అదేవిధంగా బాబు గారి పాలనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏ రకంగా అయితే కేంద్రంలో సైతం కూడాను ఆయన యొక్క ప్రాముఖ్యత కేవలం 2 తెలుగు రాష్ట్రాల వరకు ఉండేది. కానీ ఈసారి వచ్చినటువంటి ఏదైతే వర్డిక్ట్ ఉందో ఆ వర్డిక్ట్ మొత్తం దేశ కాదు మొత్తం అంతర్జాతీయంగా కూడాను ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులను కూడాను పెంపొందించింది. కాబట్టి ఆయన యొక్క పాలన సుఖ సంతోషాలతో కొనసాగాలని చెప్పేసి ఈరోజు దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులు సయ్యద్ అల్తాఫ్ రజా గారు ఆయన యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక కొండపల్లిలో దాదాపు ప్రతిరోజు కూడాను లంగర్ఖానా అంటే ప్రతి ఒక్కరికి కూడాను ఎవరైతే పేదలు ఉన్నారో వారికి అందరికన్నా పెద్దది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి మన తెలుగులో కూడా చెప్తాం. అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ అల్తాఫ్ బాబా గారు నిర్వహించడం నిజంగా సంతోషించదగ్గవి. అనంతరం జకావుద్దీన్ మాట్లాడుతూ చంద్రబాబు సెక్యులర్ భావాలు గల నాయకుడని, తప్పకుండా ఆయన మైనార్టీలకు న్యాయం చేస్తారని తెలిపారు. बीजेपी के साथ मिलकर जनसेना के साथ मिलने की वजह से टीडीपी आज सत्ता में है। नहीं, टीडीपी के सबब चंद्रबाबू नायडू के अच्छे ख्यालात के सबब नारा लोकेश जी जो पादा यात्रा करे और लोगों को जाकर माइनॉरिटीज़ जो मैक्सिमम माइनॉरिटीज़ जो है कि टीडीपी में शामिल हुई, उनकी सबब से टीडीपी के सबसे आज जनसेना 20 को 1 जो है कि एमएलए और 2 एमपी हासिल की। और इससे पहले कभी बीजेपी यहाँ पे नहीं आई थी। वो 8 एमएलए अगर आई हैं तो वो नारा लोकेश जी का सबब है। तो इन तमाम लोगों ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సర్వర్ సాహెబ్ గోరే, మైలవరం నియోజకవర్గ ముస్లిం ఉపాధ్యక్షులు మహబూబ్ సుభానీ, అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.